సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, అలాగే మండలంలోని కంపలదూరు గ్రామంలో ప్రణీత్ ఫిట్నెస్ సెంటర్ను సోమవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ నూతన విధానంలో వాహనాలకు 30 రకాల పరీక్షలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు సౌకర్యవంతంగా అనేక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. మొదట రేషన్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు రవీందర్ రెడ్డి, సాయి ప్రణీత్ రెడ్డి, మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి, వేలపాలెం సంపత్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రామ్ ప్రదీప్ రెడ్డి, కొత్తపల్లి రమేష్ కుమార్, మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని కార్డ్స్ వాడారు, ఎంత సరుకు రేషన్ షాపుల్లో తీసుకున్నారు, ఎంత మిగిలిపోయింది లెక్క వచ్చేస్తాయి. ఇప్పుడు అది కాదు కదా, అంతకుముందు ఆ బండి ఒకటి వచ్చేది, ఆయన వద్దు అంటే కేజీ 10 రూపాయల ఎంత ఇస్తున్నాయి, కేజీ పచ్చేసేసి బియ్యం ఖర్చు పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 15 రోజులు ఈ కార్డు తీసుకొని పోవచ్చు. అంతకుముందు ఒక సిస్టమ్ పెట్టాడు జగన్ అన్న, నెల దాటితే వాళ్ళు ఎక్కడికన్నా పోయిండారు, హాస్పిటల్కి వచ్చారు, మళ్ళీ పోయిన నెలలు తీసుకునేది లేదు. ఇప్పుడు మనం 3 months వరకు తీసుకోవచ్చు. 2 months యాబ్సెంట్, రోజు వీధికి వస్తే రేపు రాదు, అంతటితో అయిపోయింది. ఆ రోజు బండి వచ్చిన రోజు ఆ టైంకి ఉండాలా, లేకపోతే తీసుకునే సిస్టమ్. దీనివల్ల 15 days 15 రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఈ కార్డు ఉపయోగించవచ్చు. మీ పేర్లు చెప్పి ఇటు డీలర్ షాపులైనా డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా నోళ్లు కొట్టేదానికి లేదు, అవినీతి చేసేదానికి లేదు. మంచి స్ట్రీమ్ లైన్ చేశారు గవర్నమెంట్, దీన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గం మొత్తం 9,232 కార్డులు ఉన్నాయి. ముతుకూరు 21,000 చిల్లర ఉన్నాయి. పొదలకూరు 21,000 చిల్లర, ముతుకూరు 18,007, మనుబోలు 12,400, తోటపల్లిగూడూరు 17,043, వెంకటాచలం 20,334, మొత్తం 89,322 కార్డులు ఉన్నాయి. మొత్తం నెల్లూరు జిల్లాలో 7,10,990 కార్డులు, 7,10,990 కార్డులు. ఇది టోటల్ నెల్లూరు జిల్లా ఫిగర్. ప్రజలకు అన్ని వస్తువులు కల్పించడానికి నేనేమంటాను, ఇప్పుడు అక్కడ టెస్టింగ్ సెంటర్, వెహికల్ టెస్టింగ్ సెంటర్ కప్పదూరు, అది ATS ఇప్పుడే ప్రారంభమైంది. దాని ఉద్దేశం ఏంటంటే 8 ఏళ్ల లోపల ఉండే వెహికల్ సంవత్సరానికి ఒకసారి అక్కడ టెస్ట్ చేయించుకోవాలా, సర్టిఫికేట్ కావాలి. జిల్లా అంతా ఇక్కడికి రావాల్సిందే. 8 ఏళ్ళు దాటిన వెహికల్స్ ప్రతి సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి.